పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి వస్తోంది. సంక్రాంతి అంటేనే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా పెద్ద పండగ అది. చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో అయితే సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు, ఈ ఎండాకాలం సెలవుల కంటే ఎక్కువ పతంగులు ఎగరేయటము అనుకోండి, స్నేహితులతో బాగా ఎంజాయ్ చేయడం, టైమ్ పాస్ చేయడం అనుకోండి. మొత్తంగా అది చిన్నతనంలో. ఏదేమైనా కూడా సంక్రాంతి పండగ అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండగ అని చెప్పుకోవచ్చును. ఈ సంవత్సరము సంక్రాంతి జనవరి 15వ తేదీ వస్తోంది. జనవరి 14 రోజు భోగి పండగ, జనవరి 15 సంక్రాంతి పండగ, జనవరి 16 కనుమ పండగ. అయితే సూర్యుడు బుధవారం రోజునే అంటే 14వ తేదీ రోజే రాత్రి 8:50 తర్వాత 8:55, 9 నడుమ ధనస్సు రాశిలో నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. సో, మకర సంక్రమణము అనేది బుధవారం రాత్రి జరుగుతుంది. కాకపోతే పుణ్యస్నానాలు అవన్నీ చేయటము రాత్రిపూట నిషిద్ధము శాస్త్ర ప్రకారం. అలాగే పండగ జరుపుకోవాలన్నా కూడా సూర్యోదయం మనకు ప్రమాణము. కావున సంక్రాంతి పండుగను మనము 15వ తేదీ రోజు జరుపుకుంటున్నాము. 15వ తేదీ రోజే సంక్రాంతి, 15వ తేదీ రోజే ఉత్తరాయణ పుణ్యకాలము. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. ఈ రవి సంక్రమణము ముందు రోజు రాత్రి జరిగినప్పటికీ రాత్రిపూట ఈ పుణ్యస్నానాదులు, పండుగ జరుపుకోవటము, ఈ పిండి వంటలు వండుకోవడం ఇవన్నీ నిషిద్ధం కాబట్టి శాస్త్ర ప్రమాణం ప్రకారం మనము 15వ తారీఖు రోజు సంక్రాంతిని జరుపుకుంటున్నాము. అయితే ఈ సంక్రాంతి పండుగ గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనికి ముందు రోజు భోగి పండగ, దాని తర్వాత రోజు కనుమ పండుగ. భోగి పండుగ రోజు భోగి మంటలు వేసుకుంటారు. అంటే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే కూడా మంటల్లో వేసేస్తాం. అది దేనికి సింబల్ అంటే, సింబాలిక్ రిప్రజెంటేషన్ అంటే దేనికి ప్రతీక అంటే మనలో ఉండే పనికిరాని వ్యవహారాలను, పనికిరాని ఆలోచనలను మనము మంటల్లో వేసేస్తున్నాము. మనం ఒక ఫ్రెష్ మైండ్ సెట్‌తో, ఒక చక్కటి యాటిట్యూడ్‌తో ముందుకు వెళ్ళాలి అనే దానికి ప్రతీకగా ఈ భోగి మంటలను మనం జరుపుకుంటాం. ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసి దాంట్లో వేసేస్తుంటాం. ఇరిగిపోయిన వస్తువులన్నీ తీసేసి ఆ మంటల్లో వేస్తుంటాం. దాని సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనకు న్యూ బిగినింగ్స్ అనేవి ఉండాలి. న్యూ బిగినింగ్స్ అనేవి ఉంటాయి అని. అలాగే ఈ సమయము, సంక్రాంతి సమయము పంట చేతికొచ్చే సమయము. ఈ పంట కోతలు జరుగుతాయి. ఆ కోత అంతా అయినాక, పంటల కోత అంతా అయినాక వాటన్నింటిని తీసుకొని మిగిలిన వాటినన్నిటిని తీసుకొని కూడా భోగి మంటల్లో వేస్తారు. ఆ చెత్త ఏమైనా మిగిలినవి ఉంటే. అది భూమాతకు మనము ఒక గ్రాటిట్యూడ్‌ని తెలిపినట్టు. సో, ఈ విధంగా భోగి రోజు అంటే సంక్రాంతికి ముందు రోజు మనం భోగి మంటలు వేసుకొని మనము మన గ్రాటిట్యూడ్‌ని తెలియజేస్తాం సూర్య భగవానుడికి, అలాగే భూమాతకు. అలాగే మనలో ఉండే ఆ చెడుని, ఆ పాతదనాన్ని వదిలేసి కొత్తగా మనము కొత్త యాటిట్యూడ్‌తో, కొత్త మైండ్ సెట్‌తో ముందుకు వెళ్ళాలి అనే సంకల్పాన్ని చేసుకుంటాం భోగి పండుగ రోజు. అలాగే ఆ భోగి పండుగ రోజు మనకు చిన్న పిల్లలకు భోగి పండ్లు అని పోస్తారు. దాన్ని తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో బోడ పండ్లు అని కూడా అంటారు. వ్యావహారిక నామాలు ఎలా ఉన్నా కూడా భోగి పళ్ళు పోస్తాం. ఇంటికి ముత్తైదులను పిలిచి పసుపు బొట్టిస్తారు. అలాగే ఆ రోజు సాయంత్రము పిల్లలకి ఆశీర్వచన పూర్వకంగా భోగి పళ్ళు పోస్తాం. అంటే చెరుకు గడలు, బియ్యము, ఈ విధంగా మన ఆహ్, పళ్ళు, రేగుపళ్ళు, ఈ విధంగా కొన్ని కలిపి అలా భోగిపళ్ళు వాళ్ళ తలపైన పోసి ఆయురారోగ్యములు ఆ చిన్న పిల్లలకు ఉండాలని ఆశీర్వదిస్తాం అందరం ఇంటిల్లిపాది. అలాగే ముత్తైదువులు కూడా ఆశీర్వదిస్తారు. చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. అయితే ప్రాంతీయ ఆచారం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి రోజు కూడా ఈ భోగిపళ్ళు పోస్తారు. ఇక తెల్లారి సంక్రాంతి విషయానికొస్తే 15వ తేదీ. ఆ రోజే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. ఆ రోజు మధ్యాహ్నము 12:50 వరకు కూడా ఈ విషువత్ పుణ్యకాలం అనేది ఉంటుంది. కాబట్టి సూర్యోదయం మొదలుకొని పుణ్య స్నానాదులను మధ్యాహ్నం వరకు ఆచరించవచ్చును. కాకపోతే స్నానాలు ఎప్పుడైనా సూర్యోదయము ఆ సమయంలోనే శ్రేష్టం కాబట్టి వీలైనంత తొందరగా పుణ్య స్నానాదులను ఆచరించండి. సంక్రాంతి రోజు పుణ్య స్నానాలు ఉదయం పూటనే ఆచరించండి. అలాగే కొత్తగా నోములు నోచుకునే వాళ్ళు ఎవరైనా, పూజలు చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఉదయం పూటనే చేసుకోండి. సంక్రాంతి నోములు అనేది తెలంగాణ ప్రాంతంలో చాలా ఫేమస్. అలాగే ఈ సంక్రాంతి రోజు గొబ్బెమ్మలను పెడతారు. రకరకాల ముగ్గులు వేస్తారు.
ఎన్ని రంగురంగుల ముగ్గులు, రథం ముగ్గులైతే ఇంతింత పొడవు ఇక్కడ నుండి మొదలు పెడితే అక్కడ దాకా ఉంటాయి. రథం ముగ్గులేస్తారు సంక్రాంతి రోజు. అలాగే మా చిన్నతనపులో ఈ గంగిరెద్దులో వచ్చేవి. ఆయన సన్నాయి వాయించుకుంటూ హరిదాస్ వచ్చేవాడు గంగిరెద్దుని తీసుకొని. ఆయన ఎట్లా అంటే అట్లా ఆడేదది. నమస్కారం చేసేది, ఎట్లా అంటే అట్లా ఆడేది. ఒక మనిషి పైకి ఎక్కేది కూడా అది. సరే ఇప్పుడు తగ్గిందది. అక్కడక్కడ ఉన్నా కూడా తగ్గింది. హరిదాస్ వచ్చేవాడు సంక్రాంతి రోజు. అలాగే ఈ రకరకాల పిండి వంటకాలు, అరిసెలే అనుకోండి, నువ్వుల లడ్డూలే అనుకోండి, రకరకాలుగా పులగం అంటే పొంగల్ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. అవి చేసుకోవటము. తర్వాత సూర్యుడికి ఆ రోజు బెల్లం అన్నం, పరమాన్నాన్ని నైవేద్యంగా పెడతారు సంక్రాంతి రోజు. పతంగులు, తెలంగాణ ప్రాంతంలో పతంగులు ఫేమస్, చాలా ఫేమస్ తెలంగాణ ప్రాంతంలో. ఈ సంక్రాంతి సమయంలో పతంగులు బాగా ఎగరేస్తుంటారు. మొత్తానికి సంక్రాంతి అనేది ఒక కలర్ఫుల్ పండుగ అన్ని వర్గాల వారికి. రైతులకు పంట చేతికి వస్తుంది. అలాగే ఆ సంక్రాంతి రోజు నుండే మనకు ఈ డే టైం అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు అయితే సూర్యోదయం ఉదయము 6:47, 6:48, 6:49, రేపు అమావాస్య రోజు 6:50 కూడా అవుతుంది సూర్యోదయం. కానీ ఇకపై ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైనప్పటి నుండి సూర్యోదయం అనేది కొంచెం ముందుగానే వస్తుంది. డే టైం అనేది పెరుగుతుంది మెల్లమెల్లగా. అలాగే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని వేడి అనేది మన ఒంటికి వెచ్చగా తగులుతుంది. ఆ కాలం గడుస్తున్న కొద్దీ సుర్రుమంటది చర్మం. కానీ ఈ మొదట్లో మాత్రం చాలా వెచ్చగా తగులుతాయి సూర్యకిరణాలు మన ఒంటికి. ఈ విధంగా అలాగే చిన్నపిల్లలు పతంగులు, ముత్తైదులు నోములు ఉంటాయి, సంక్రాంతి నోములు ఉంటాయి కొత్తగా పెళ్ళైన వారికి. 13 రకాల వస్తువులను, నువ్వుల లడ్డూలతో పాటు 13 రకాల కలుపుకొని 13 రకాల వస్తువులను నోచుకుంటారు 5 సంవత్సరాల పాటు కొత్తగా పెళ్ళైన వారు. సరే, ఎవరైనా కూడా ఈ సంక్రాంతి నోములు ఉంటాయి. అది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది ఎన్ని రకాల వస్తువులు అనేది. ఏదేమైనా కూడా అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి ఈ సంక్రాంతి అనేది చాలా చాలా కలర్ఫుల్ పండుగ. చాలా ఉత్సాహం, చాలా ఉల్లాసం అనేది ఉంటుంది. అయితే సంక్రాంతికి మాత్రం ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది కాబట్టి పుణ్య స్నానాలను ఆచరించాలి. అలాగే సంక్రాంతి పురుషుడు అని ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. సంక్రాంతి పురుషుడు అంటే నథింగ్ బట్ విష్ణు భగవానుడే. అయితే అది ప్రాంతాలను బట్టి ఉంటుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ మాత్రము సంక్రాంతి పురుషుడు అని ఒక చెక్క బొమ్మ ఉంటుంది. ఆ చెక్క బొమ్మని మనము ఇంట్లో పెట్టేసి ఇంటి బయట వాకిట్లో, మన మెయిన్ తలుపు బయట, అంటే మరీ రోడ్డు పైన కాకుండా మన తలుపు బయట సంక్రాంతి పురుషుడిని నిలబెడతాము. సంక్రాంతి పురుషునికి లక్షణం అనేది ఒకటి ఉంటుంది. ఎటువైపు మొహం చేసి ఉండాలి, ఎటువంటి వస్త్రం కట్టుకోవాలి అని. సంక్రాంతి పురుషుడు అంటే నథింగ్ బట్ విష్ణు భగవానుడే. పెళ్ళయ్యాక నాగవెల్లి అని ఉంటుంది. పెళ్ళయ్యాక కార్యక్రమం అయ్యాక ఆ నాగవెల్లిలో మనకు చెక్క బొమ్మని ఇస్తారు. ఆ చెక్క బొమ్మనే సంక్రాంతి పురుషునిగా వాడతారు తెలంగాణ ప్రాంతంలో. చాలా వరకు ఎవరైతే సంక్రాంతి పురుషుని నిలబెడతారో వాళ్ళు ఈ నాగవెల్లి కార్యక్రమంలో ఆ చెక్క బొమ్మను ఏదైతే ఇస్తారో అదే సంక్రాంతి పురుషుడిగా ప్రతి సంవత్సరం పెట్టుకుంటారు ఇంట్లో. ఆ సంక్రాంతి పురుషుడు ఈసారి దక్షిణ మొహం చేస్తున్నాడు, హరిత వస్త్రాలు కట్టుకొని ఉన్నాడు, వరాహ వాహనం పైన వస్తున్నాడు. పంటలు చక్కగా బ్రహ్మాండంగా పడుతాయి, సుభిక్షం అనేది ఉంటుంది అని చెప్పవచ్చును ఈ సంక్రాంతి పురుషుని లక్షణం ద్వారా. ఈ సంక్రాంతి పురుషుని గురించి అధ్యయనం చేయడం చాలా అవసరం. నేను దీనికి వేరే సపరేట్ ఒక ప్రోగ్రాంలో చెప్తాను సంక్రాంతి పురుషుని లక్షణాల గురించి, ఇంపార్టెన్స్ గురించి. మొత్తానికి ఏదైనా కూడా ఈ సంక్రాంతి అనేది చాలా భవ్యమైన, దివ్యమైన పండగ తెలుగు రాష్ట్రాల వారికి. ఇది దేశం మొత్తం జరుపుకుంటారు, రకరకాల పేర్లతో ఉంటాయి. ఏదేమైనా కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది రవి సంక్రమణకు ఉంటుంది. ఈ సంక్రాంతి రోజు పుణ్యస్నానాలను ఆచరించటము, పూజలు చేసుకోవటము, సూర్యారాధన చేయటము, 4వ ముఖ్యమైన కార్యక్రమం తర్పణాలు. పెద్దలకు తర్పణాలు వదలటం, తిల తర్పణాలు వదలటం అనేది చాలా ముఖ్యము ఈ రవి సంక్రమణం రోజు, సంక్రాంతి రోజు. ఇక సంక్రాంతి తెల్లారి కనుమ అనేది వస్తుంది. ఆ కనుమ రోజు మనము మన పశు సంపదను మనం పూజించుకుంటాం. కొట్టంలో చక్కగా పశువులకు బొట్లు పెట్టి హారతులు ఇచ్చి పూలదండేసి పూజించుకుంటాము. పశువుల పండుగ. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ కోడి పందాలు కూడా అవుతూ ఉంటాయి. సరే, అది ప్రాంతీయ ఆచారము. ఆ కనుమ రోజు ప్రయాణాలు ఎక్కువగా చేయొద్దని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఏదేమైనా కూడా ఆ కనుమ రోజు ప్రజలు వారి వారి ఇష్టమైన వంటకాలు, వారి వారి ఇష్టమైన పానీయాలను స్వీకరిస్తారు. మొత్తంగా ఈ 3 రోజులు, ఈ సంక్రాంతికి సంబంధించిన ఈ 3 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల వారు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పుణ్యస్నానాలు ఎప్పుడు ఆచరించాలి? ఉదయం సూర్యోదయం నుండి
మధ్యాహ్నంలోపు ఎప్పుడైనా ఆచరించండి. నోములు, పూజలు ఎప్పుడు చేసుకోవాలి? ఉదయం పూటనే చేసుకోండి. సూర్యోదయం అవ్వగానే ఒక గంట వదిలి చేసుకోండి. అట్లా ఈ పతంగులు ఎగిరేసే అందరికీ ముఖ్యమైన సూచన, ఈ మాంజాలేవో చైనా మాంజాలు వస్తున్నాయని తెలిసింది. అవి అవి చాలా ప్రమాదము ఆరోగ్యానికి. మన ఎంజాయ్‌మెంట్ అనేది అవతలి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి ఈ జాగ్రత్తగా ఈ మాంజాల విషయంలో జాగ్రత్త వహించండి. పతంగులను ఎగిరేయండి. చక్కగా ఎంజాయ్ చేయండి. ఇది మన పతంగుల పండుగ అనే అంటుండే మేము చిన్నప్పుడు. సంక్రాంతి అనకపోతుండే. పతంగుల పండుగ అంటుండే. సో, ఏదేమైనా గూడా ఈ పతంగులు ఎగిరేసే విషయంలో, గాలిపటాలు ఎగిరేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ ఈ పుణ్యస్నానాదులను ఆచరించే విషయంలో మాత్రం ఉదయం పూట చేసుకోండి.